గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లో కూడా నిన్న కూడా ఇంటర్ రిజల్ట్స్లో అవకతవకలపైన విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగినాయి. అయితే సీఎం కేసీఆర్ నిన్న స్పందించారు. మొత్తం ఫెయిల్ అయినటువంటి 3.3 లక్షల మంది అందరికి కూడా ఫ్రీగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సో దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిన్న వెటరన్ నిర్వహించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో నేను ఆ వెటరన్ కూడా సక్సెస్ అయింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ. నిన్న నరేంద్ర మోడీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు నరేంద్ర మోడీది. చాలా పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకున్నారు మోడీ. ఆ వార్త కూడా ఒకటి ఉంది. ఈ మూడు వార్తలు అన్ని పేపర్ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఎవరెవరు ఎట్లా రాసినారు, ఏం రాసినారు చూద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ఫ్రీ వెరిఫికేషన్ ఫ్రీ కౌంటింగ్ అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. తర్వాత 3 చోట్ల ముట్టడి, ఇంటర్ బోర్డ్, ప్రగతి భవన్, గ్లోబరీనా వద్ద నిరసనలు, ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అంటూ అటు విద్యార్థి సంఘాల దాని గురించి చెప్పి తీసుకుంది. ఇటు సీఎం కేసీఆర్కి సంబంధించి పాస్ అయిన వాళ్లకు మాత్రమే ఫీజుతో పాత పద్ధతిలోనే వెరిఫికేషన్ చేయండి, త్వరగా పూర్తి చేసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పెట్టాలి, పరీక్షల్లో గందరగోళం లేకుండా చూడండి, అవసరమైతే నిర్వహణ ఇండిపెండెంట్ సంస్థకు ఇద్దామని చెప్పి సీఎం అంటున్నారు. విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అంటూ దానికి సంబంధించిన వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత కాళేశ్వరం నుండి దుంకింది గంగా అన్నటువంటి బ్యానర్తో ఈ కాళేశ్వరం వెటరన్కి సంబంధించినటువంటి వార్తను తీసుకుంది. వెటరన్ సక్సెస్, మోటార్ నుంచి నీటి విడుదల, నందిమేడారం సర్చ్ పూల్ వద్ద పరీక్షించిన అధికారులు, నేడు రేపు మరో 3 మోటార్ల వద్ద వెటరన్, హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్ అంటూ పబ్లిష్ చేసింది వార్తని. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఇంటర్వ్యూకి సంబంధించి బెంగాల్ నుండి అంగీలు, బంగ్లా నుండి స్వీట్లు, దీదీ కుర్తాలు కొని పంపుతారు, హసీనా మిఠాయిలు పంపిస్తారు. నరేంద్ర మోడీ అక్షయ్ కుమార్కి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. నాలో చాలా హ్యూమర్ ఉంది, ఫ్యామిలీకి నేను ఎప్పుడు దూరమే, అద్భుత దీపమే దొరికితే అల్లావుద్దీన్ కథల్ని బ్యాన్ చేయిస్తా, మాయా మంత్రాల కంటే మనిషి కష్టాన్ని నమ్ముతా, ఛాయ్ వల్లే గుజరాతీ నేచర్ నుంచి బయటపడ్డా, బాధ పెట్టడం ఇష్టం లేకే అమ్మతో కలిసి ఉండటం లేదు అని చెప్పి చెప్పారు మోడీ ఇంటర్వ్యూలో. ఆ పాయింట్ మొత్తం హైలైట్ చేసింది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు నందిమేడారం పంపుల దగ్గర కాళేశ్వరం వెటరన్కి సంబంధించి ఉప్పొంగిన గోదావరి అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం. అది తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవకతవకలపైన సీఎం స్పందనకు సంబంధించి అర్హత లేకున్నా కట్టబెట్టారు. దానిపైనేమో ఇంటర్ పరీక్షలకు స్వతంత్ర సంస్థ, తప్పిన విద్యార్థులకు ఉచితంగా పునఃపరిశీలన, అధికారులతో సమీక్షలు సీఎం కేసీఆర్ నిర్ణయం అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పినటువంటి విషయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్ అవకతవకలకు సంబంధించి అర్హత లేకున్నా కట్టబెట్టారు, అంతా తెలిసే గ్లోబరీనాకు బాధ్యతలు అప్పగించిన ఇంటర్ బోర్డు, టెస్ట్ రన్లో లోపాలు గుర్తించిన తప్పు సరిదిద్దుకొని వైనమంటూ పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూకి సంబంధించి సన్యాసమా సైన్యమా ఇదే అప్పట్లో నా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పినటువంటి పాయింట్ని హైలైట్ చేసింది ఈనాడు. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన అన్న బ్యానర్తో సీఎం కేసీఆర్ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి చెప్పినటువంటి విషయాన్ని తీసుకుంది. స్వతంత్ర సంస్థకు అప్పగింత, కొత్త విధానం తెద్దాం, ఇంటర్ ఎంసెట్ పరీక్షలపై ముఖ్యమంత్రి నిర్ణయం అంటూ పబ్లిష్ చేసింది వార్తని. తర్వాత కాళేశ్వరం సంబంధించి వెటరన్ సఫలం, కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం విజయవంతం అన్న బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. తర్వాత ప్రధాని కావాలని అనుకోలేదు అంటూ నరేంద్ర మోడీ ఇంటర్వ్యూకి సంబంధించి తీసుకుంది. సన్యాసినో సైనికునో అవ్వాలనుకున్నా నాకు అంత త్వరగా కోపం రాదు, ఆజాద్ నేను మంచి స్నేహితులం, మమత ఇప్పటికీ కుర్తాలు పంపుతారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఇంటర్వ్యూ. నమస్తే తెలంగాణ గోదావరి జలహారతి అనే బ్యానర్తో కాళేశ్వరం వెటరన్కి సంబంధించినటువంటి వార్తను తీసుకుంది. రైతుల తలరాత మార్చే కాళేశ్వరం, మెదడును కరిగించి రీడిజైనింగ్ చేశాం, వెటరన్ విజయవంతం, ఎంతో ఆనందదాయకం, చరిత్రలో నిలిచిపోనున్న భారత్ తెలంగాణ, అధికారులు ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు, సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ సీఎం స్పందన పబ్లిష్ చేసింది. ఉప్పొంగిన కాళేశ్వరం, గంగా, నందిమేడారంలో మొదటి మోటార్ వెటరన్ సక్సెస్ అంటూ వార్తను తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఉచితం అన్న బ్యానర్తో ఆ వార్తను కూడా పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. అన్నింటిలో కూడా 2 వార్తలు ఉన్నాయి.
ఒకటి ఇంటర్మీడియట్ సంబంధించి, రెండోది ఇంటర్మీడియట్ అవకతవకలపైన సీఎం కేసీఆర్ స్పందించింది, రెండోది మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిన్న నందిమేడారం సర్జిపూర్లో పెట్టడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి ఇంటర్వ్యూ, ఈ మూడుని వాటి గురించి మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి కర్ణాటి విద్యాసాగర్ గారు, తర్వాత ఎన్వి సుభాష్ గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, నాకు ఇది లేదు, మీకు మైక్ పెట్టలేదు, సరే ముందు ఉందా? ఓకే రైట్. హర్షవర్ధన్ గారు, నిన్న సీఎం కేసీఆర్ స్పందించారు. మొత్తం మీరు కూడా అన్ని షోలలో మా షోలో కూడా ఫ్రీగా రీవెరిఫికేషన్ చేయాలా, ఫ్రీ రీకౌంటింగ్ చేయాలా, పైసలు ఎందుకు కట్టాలి, మీరు చేసిన తప్పులు కన్నారు. ఒక సమస్య పరిష్కారం అయిందనుకోవచ్చు కొంతవరకు. సీఎం గారు స్పందించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోట్లేదు. మరేం చేయాలి? ఎప్పుడు స్పందించండు సీఎం గారు? దాదాపు 17 నుంచి 22 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాహకం వల్ల 20,972 మంది మాకు అవకతవకలు జరిగాయి, మాకు సరిదిద్దండని అప్పీలు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే కూడా అనుమతించకుండా లాఠీలతో జులిపించి అక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులనే కాదు, రాజకీయ నాయకులనే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చితకబాదిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించిండ్రు. ఈ స్పందించి కూడా వారు ఏం చేసిండ్రు, ఎవరైతే తప్పులు జరిగినవో వాళ్ళకు మాత్రం రుసుము లేకుండా రీవాల్యుయేషన్ చేయమన్నాడు. అసలు ముఖ్యమంత్రి గారిలో దాంట్లో ఉన్నటువంటి ఔదార్యం ఏంటి? రుసుము లేకుండా అంటే తప్పు పిల్లలు చేస్తే 600 రూపాయలు కట్టి రీవాల్యుయేషన్ చేసుకునే ఆనవాయితీ ఉంది. పిల్లలు తప్పు చేయలే, అక్కడ లెక్చరర్లు తప్పు చేయలేదు. ఎందుకు చెప్తున్నా నేను లెక్చరర్లు మూల్యాంకనం చేసినటువంటి లెక్చరర్లు తప్పు చేయలేదనంటే, లెక్చరర్లు తప్పు చేస్తే నవ్య అని ఒక అమ్మాయిది ఎగ్జాంపుల్ తీసుకోండి, 0 కనబడ్డాయి, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 99 వచ్చినాయి. మరి రీవెరిఫికేషన్ ఒక లెక్చరర్ తప్పు చేస్తే 99 రావు కదా. ఏ లెక్చరర్ ఏది చేసిండో అదే ఉంటుంది ఎప్పటికైనా, నువ్వు ఇవాళ 5 ఏళ్ళకి తీసినా అదే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్లోబరీనా అనే ఒక సంస్థ పైన నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఆ సంస్థను అవసరమైతే ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తా అంటున్నాడు, ఇంటర్మీడియట్ అధికారులపై చర్య తీసుకుంటా అంటున్నాడు. కానీ ఆ సంస్థకు ఏ విధంగా అప్పచెప్పినరు, ఆ సంస్థకు అప్పచెప్పిన తీరుపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం కానీ, ఒక కమిషన్ వేయడం కానీ, అసలు ఆ సంస్థ గురించి ఒక పల్లెత్తు మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. తప్పు జరిగిందంతా ఆ సంస్థ వల్లనే జరిగింది, గ్లోబరీనా సంస్థ వల్ల. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వల్ల కాదు, అశోక్ గారి వల్ల కూడా కాదు. నేను ఎన్నికేసుకురావడం కాదు, బోర్డు కమిషనర్ ఏం చేస్తాడంటే మూల్యాంకనానికి సిస్టంతో నడిపిస్తాడు. జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం నుంచి వచ్చినటువంటి పత్రాలన్నింటినీ కూడా ఆ సంస్థ తీసుకొని ఆ సంస్థ అప్లోడ్ చేసుకొని మళ్ళీ డిస్ప్లే చేస్తుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ను. మరి ఆ సంస్థ పొరపాటు అయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను, అందులో పనిచేసే ఎంప్లాయీస్ను ఉండొచ్చు. ఏ వ్యవస్థ అయినా కొన్ని లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మధ్యన సమన్వయ లోపం ఉండొచ్చు, ఈగోస్ ఉండొచ్చు, నేను కారణం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థ పైన ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదు? 12 లక్షల మంది సంస్థకు ఇద్దామని అన్నారు అంటే సంగప్ప గారు, గతంలో సిజీజీ అని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థను నడుపుతుంది. ఏ రోజైనా ఇలాంటి చర్చ జరిగిందా? ఏదో ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తుండే, మార్కులు పరీక్ష బాగా రాయనోడు ఎగ్జామ్ రోజు నుంచి రిజల్ట్ వరకు బిక్కుమంటూ రిజల్ట్ కోసం వెయిట్ చేసి చూస్తే పేరెంట్స్ తిడతారనో, లేకపోతే ఫ్రెండ్స్ ముందర అవమానం జరుగుతుందనో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు 1-2 చూసినాం మనం ప్రతి రిజల్ట్ ఎంబడ. అంతేగాని మార్కులు అంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యి, డిస్ట్రిక్ట్ టాపర్గా పాస్ అయ్యి, ఫస్ట్ ఇయర్లో టాప్గా పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇంత జరుగుతుంటే 12 లక్షల మందికి ఆ గ్లోబరీనా సంస్థ పరీక్షలు నిర్వహించుండాలి. నామ్స్ ఉండేనండి, సిజీసీకి అదే నామ్స్ పెట్టిండ్రు. పిల్లల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నామ్స్ కూడా ఇంకా కఠినంగా ఉండాలి. కానీ 5 రాష్ట్రాల్లో కానీ 5 యూనివర్సిటీలో కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డు తత్సమాన ఈక్వలెంట్ పరీక్ష నిర్వహించి 12 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన కంపెనీకి అది అప్పచెప్పాలి. మరి గ్లోబరీనాకు 3 లక్షలకు ఎందుకు కుదించారు? 9 లక్షల మంది పిల్లలను ఎందుకు కుదించారు? అంటే దీనికి ఉన్న అర్హత అదే కాబట్టి దీనికి దక్కాలని చెప్పేసి అర్హతను కుదించారు. ఆల్రెడీ 2016-17-18 విద్యా సంవత్సరాలకు గాను జేఎన్టీయు, కాకినాడ జేఎన్టీయుకు సంబంధించి ఫెయిల్యూర్స్ను ఇదే గవర్నర్ గారు, ఇవాళ ఉన్నటువంటి నరసింహన్ గారే అక్కడ విచారణ జరిపిస్తున్నారు. ఒక విచారణ జరిపిస్తున్నటువంటి సంస్థకు మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సంబంధించిన ఎగ్జామినేషన్ను ఎందుకు అప్పచెప్పాలి? మరి దాని మీద ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు? వారు అన్నది ఏందండి, పిల్లల ఫీజులు లేకుండా రీవాల్యుయేషన్ చేయమన్నాడు. రైట్, అది ఎవరైనా చెప్తారు, మేము డిమాండ్ కూడా అదే కదా. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది ఖచ్చితంగా గ్లోబరీనాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, గ్లోబరీనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మీరు ఎందుకు చూపుతలేరు?
ఒక రిటైర్డ్ జడ్జితోనో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్తోనో ఎంక్వైరీ ఎందుకు చేయడు ముఖ్యమంత్రి గారు? రైట్ నేను అడుగుదాం. సుభాష్ గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పుడు కొత్తగా నిర్వహించడం లేదు. ప్రతి సంవత్సరం ఏటా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ బోర్డు అనేది అది ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నది వాళ్ళకు అదే పని అన్నట్టు. అంటే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ విద్యార్థులు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఇటువంటి సమయంలో మొన్న మీరు జస్ట్ ఉదాహరణ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే మొదలైనాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయానికి కూడా మొదలైందన్నట్టు. 2 ఎగ్జామ్స్ అంటే 2 రాష్ట్రాల్లో ఒక్కసారే ఈ యొక్క పరీక్షలు నిర్వహించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకన్నా ముందే ఈ యొక్క రిజల్ట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు. అప్పుడే అనుమానాలు మొదలైనాయి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఒక్కసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఇక్కడ రిజల్ట్స్ రాలేదు అంటే చాలామంది ఆందోళన కూడా దిగిలిన అన్నాడు. 18వ తారీఖు నాడు ఈ యొక్క మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అలా 20 నుంచి 22 మంది మరి ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నారు. చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయిన అని చెప్పేది ఒకసారి అనుకుంటే రిజల్ట్స్ చూస్తే ఏంటంటే అందులో 0 మార్కులు వచ్చినాయి అన్నట్టు. వాళ్ళు నిజంగా ఆత్మధైర్యం అయిపోయింది. అంటే కొంతమంది అపార్ట్మెంట్ పైన ఎక్కి దూకి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేసీఆర్. ఇప్పుడు ఇంటర్మీడియట్ సంస్థ మొత్తం యాజమాన్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు గ్లోబరీనా అని చెప్పి ఒక మొత్తం సంస్థకు అంటే ఎక్స్పర్టైజ్ లేని సంస్థకు వాళ్ళు ఏంటంటే అవుట్సోర్సింగ్ చేద్దాం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కూడా కంప్లీట్గా అవుట్సోర్సింగ్ చేద్దామని అక్కడ ఉన్న అధికారులతో కూడా వాళ్ళని ఒక సమిష్టి పెట్టి డిసెంబర్ జనవరిలో ఒక ట్రయల్ రన్ వేసిన తర్వాత కూడా అందులో లోపాలు ఉన్నాయని చెప్పి ఎంత చెప్పినా కూడా వారికే ఇవ్వడం కూడా జరిగింది. సుమారు 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అపియర్ అయితే అందులో 3.5 లక్షల మంది ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంతే ఇది కూడా ప్రభుత్వానికి ఒక చెంప చెట్టుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ విద్యా సంస్థలు తర్వాత విద్య ఎలా ఉందో అంటే చూడాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఒక నిమిషం అండి, ఇవాళ చూస్తుంటే ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. ఇంతకుముందు హర్షవర్ధన్ గారు చెప్పినట్టు అంటే అక్కడ ఎవరైతే ఈ యొక్క పరీక్ష దిద్దినారో తర్వాత ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు తప్పితే గ్లోబరీనా సంస్థ మీద ఎందుకు తీసుకుంటలేరు మీరు? అక్కడ సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అక్కడ ఉంది. నేను లెక్చరర్లను వెనకేసుకొస్తున్నాను మీరు అనుకుంటున్నారు కానీ ఒకటి ఏం సార్ అంటే సెషన్కు 15 పేపర్లు ఇవ్వాలి. మార్నింగ్ సెషన్ 15, మధ్యాహ్నం సెషన్లో 15, 30 బదులు 120 పేపర్లు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఆగండి సాంగపారు, ఎందుకంటే నాకు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, అబానం వేయద్దు. నేను ఏమంటా అంటే ఎంపీ ఎలక్షన్స్ కోసము ఆ బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు ప్రెజర్ చేస్తే ఈ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి దానికి తలొగ్గి ఒక్కొక్క రోజు దాదాపు 26 రోజుల్లో పూర్తి కావాల్సినటువంటి ఈ మూల్యాంకనాన్ని 13 రోజులకే దాన్ని కుదించి ఒక్కొక్క రోజు 120 పేపర్లు ఇచ్చిండండి. ఎట్లకెళ్ళి తిప్పుతారు మా లెక్చరర్లు? తప్పు వాళ్ళు అయినా కూడా వాళ్ళు తప్పు చేయలేదు. నేను వెనకేసుకోవడం కాదు, వాస్తవం మీరు తీసుకెళ్ళండి. ఇంకోటి సాగర్ గారే కదా ఇప్పుడు చెప్పాల్సింది. ఒక క్వశ్చన్ అడుగుతా, అధికార పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇలా హరికృష్ణ గారు చనిపోతే అక్కడికి వెళ్ళి ఓదార్చి మీ కుటుంబానికి నేను అండగా ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి 17 మంది పిల్లలు చనిపోతే ఇప్పటి వరకు కూడా సంతాపం తెలపలేదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, నేను ముందు చనిపోయిన 3 పిల్లలప్పుడే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యార్థులారా మీరు భయపడకండి, ఆందోళన చెందకండి, పేరెంట్స్ మీరు ఆందోళన చెందకండి, నేనున్నా అంటే మిగతా 14 మంది విద్యార్థులు చచ్చే వాళ్ళ దానికి బాధ్యత వహిస్తాను. నేను మొత్తం కంప్లీట్ చేయాలి. ఒక్క నిమిషం అండి. ఇవాళ అధికారులకి స్టేట్మెంట్ ఏమిస్తారండి? ఇంతకుముందు ఇంటర్మీడియట్ బోర్డులో పరీక్షలు నిర్వహిస్తున్నాం, ఇటువంటి తప్పుదాలు ఏంటంటే ఎన్నో అయినాయని చెప్పినారు కానీ ఆత్మహత్యలు ఎప్పుడు చేసుకోలేదు. ఆత్మహత్యలు ఎప్పుడు కాలేదు. ఏంటంటే ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుందంటే 100% స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తా, మీరు టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే ఇక చచ్చిపోయిన గురించి వాళ్ళు ఏం మాట్లాడరు, సంతాపం కానీ నేనేమంటా అంటే గ్లోబరీనా సంస్థకు ఎందుకు అప్పచెప్పిన సమాధానం చెప్పండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 9,74,000 మంది విద్యార్థులు రాసిర్రు, 3,24,000 మంది ఫెయిల్ అయినట్టుగా రిజల్ట్స్ వచ్చినాయి. అయితే కొన్ని మార్కులు కలిపే ధోరణిలో తప్పులు దొరినాయని చెప్పేసి గ్లోబరీనా చెప్పింది. ఈ రోజు ఉన్న పరిస్థితులల్లా గ్లోబరీనా చెప్పలేదు ఇప్పుడు దాకా. ఈ రోజు తప్పులు మార్కులు కలిపే విధానంలో జరిగినాయి అంటున్నాం.
ఈ రోజు ఆ రోజు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు అడిగినా రీవెరిఫికేషన్ ఇక్కడ ఒక తప్పు జరిగిందని అంటున్నారు. జరిగిన క్రమంలో మీరు రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా మాట్లాడారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్న ఓపెన్గా చెప్పడం జరిగింది, ఇంతమంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరం. ఆ రోజే 3 అధికారులతోటి మంత్రి గారు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 3 రోజుల తర్వాత మంత్రి గారు స్పందించారు. రామోజీరావు గారి ఇంట్లో పెళ్లి తీరిక ఉంది, విద్యార్థుల చావు పట్ల స్పందించే తీరిక లేదు. ఇప్పుడు మీరు పెళ్లిలకు పోయిన దాన్ని కూడా మీరు మాట్లాడిస్తారు, ఒకవైపు చావులు జరుగుతుంటే మీరు ఏం చేసిరో కాంగ్రెస్ వాళ్ళు ఇది మాట్లాడతామా దేని మీద మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారా? ఎవరు ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు అధికారులను అయితే మంత్రి గారిని అయితే పిలిపించుకొని మొత్తం సమీక్ష చేసిండ్రు. అసలు తప్పులు ఎట్లా జరిగినాయి, విద్యార్థులకు కూడా తల్లిదండ్రులకు కూడా భరోసా ఇచ్చేటట్టు నిన్న తల్లిదండ్రులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వెలిపించారు ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరును బట్టి. ఈ రోజున్న పరిస్థితులలో మీరు నిట్ జేఈ ఎగ్జామ్స్ కూడా తొందరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాటిలో రాయడానికి అనువుగా ముందుగా ఈ మేలోనే నిర్వహించమని చెప్పిండు. చెప్పండి ఒకసారి. వాళ్ళందరికీ కూడా మేలనే ఎగ్జామ్స్ నిర్వహించమన్నారు. ఈ రోజు సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా పోయింది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫెయిల్ అయినంతలోనే జీవితాన్ని వదులుకోవాలనుకుంటున్నారా? దాని గురించి ఆత్మహత్య భరోసా ఏం చెప్పమనండి, లేదండి సత్యవాళ్ళని మీరు ఆపే ప్రయత్నం ఏం చేసి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా గానీ ఇంకా అనేక రకాలుగా అనేక భవిష్యత్తు ఉంటది. తల్లిదండ్రులు కూడా దీన్ని విద్యార్థులు ఆలోచించదు, ఎట్టి పరిస్థితులు ఆలోచించకూడదు. కానీ ఇంత జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు దురదృష్టకరం అని చెప్తున్నాము. వాళ్ళకి జరిగిన ఏదైతే తప్పు జరిగిందో దాన్ని ఎట్లయితే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ద్వారా 8 సెంటర్లు పెట్టి వారి కూడా ఓపెన్ గా వాళ్ళు సీఎం గారు 6 రోజుల తర్వాత స్పందించారు. మొత్తానికి స్పందించినందుకు తల్లిదండ్రులు కూడా చాలా హర్షం వెలిపిస్తున్నారు అంటున్నారు యశోధన్ గారు. మొత్తానికి స్పందించినారు, ఇక సమస్య పరిష్కారం అయినట్టు కదా అనేది విద్యాసాగర్ గారు చెప్పింది. ఇంకేం కావాలి? సమస్య అయితే పరిష్కారం కాలేదు. పిల్లల మానసిక స్థైర్యం కూడా ఇంటర్మీడియట్ అనేది ఏం సార్ అంటే, ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే అన్ని గేట్స్ ఉంటాయి ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళడానికి. ఒకరు బైపీసీకి వెళ్తారు, ఒకరు ఎంపీసీకి వెళ్తారు, ఒకరు సీఏ వెళ్తారు, ఒకరు బీఏ వెళ్తారు. అన్ని రకాల కోర్సులకు వెళ్ళే పిల్లలకు మనోస్థైర్యం దెబ్బతిన్నది. కేవలం నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్, పోటీ పరీక్షలు రాసే తెలంగాణలో ఏ విద్యార్థికైనా ఇవాళంటే ఒక అనుమానం వస్తుంది. అరే మేము పరీక్ష రాస్తున్నాం కానీ దీని రిజల్ట్ కరెక్ట్ వస్తుందా రాదా, రిజల్ట్ వచ్చినా కూడా మా ర్యాంకులు కరెక్ట్ ఉంటాయా లేదని ఒక అపోహను ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయగలిగింది. నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను సార్, ఇలా ఇంటర్మీడియట్ వ్యవస్థ ఎంత గాడి తప్పిందంటే, తెలంగాణ రాష్ట్రంలో 405 జూనియర్ కాలేజీలు ఉంటే దాదాపు 6700 మంది లెక్చరర్స్ ఉండాలి విత్ ప్రిన్సిపల్స్తో. మీరు లెక్క తీసుకొని, అందుకే మీ తన చాలాసార్లు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. మమ్మల్ని పిలిచినప్పుడు ఒక అంశం మాట్లాడేటప్పుడు వాళ్ళని కూడా లైన్లోకి తీసుకోవాలి. ఇలా కేవలం 670 మంది లెక్చరర్లు ఉన్నారు తెలంగాణ మొత్తంలో. 6700కు 670 లెక్చరర్లు ఉన్నారు. ఫిజికల్ డైరెక్టర్ సంగప్ప గారు 405 కాలేజీలలో 4 ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. ఇదంతా మరి ఎందుకు నింపడం లేదండి? ఇలా పీజీలు చేసి పిహెచ్డీలు చేసి జేఎల్ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు ఎంతమందో యూనివర్సిటీల చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు, ఇళ్లలో రూమ్లో రెంట్లు కట్టుకొని చదువుతున్నారు. జేఎల్ పోస్టులు ఎందుకు నింపడం లేదండి? ఇదే కొత్తగా క్రియేట్ చేయమడం లేదు. పోస్టులు ఉన్న పోస్టులే ఖాళీ అయ్యుకుంటూ వచ్చినాయి. 2012లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. వాళ్ళు ఏమనంటే ఏమంటారు, మీ కాంగ్రెస్ చేసింది అందుకే ఇట్లా అవుతుంది, మీకు అట్లా అయిండొచ్చు కాబట్టి జనం నమ్మి మీకు అధికారం ఇచ్చారు, మీరే గొడవ పెడుతున్నారు. ఇన్ని ఖాళీలా అండి? 405 జూనియర్ కాలేజీల్లో దాదాపు 6000 ఖాళీలు ఉన్నాయి. దీనికి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా 670 మంది మాత్రమే ఉన్నారు. మోడల్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ విద్య ఎంత మంది చదువుతారు? మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవు. సర్వీస్ రూల్స్ లేవు. ఇక మీ ఇష్టం బడ్జెట్ ఏమంటున్నాం మీరు చేసి మీరు కరెక్ట్ ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీని రిక్రూట్మెంట్ లేదు. టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్ లేదు. నేను ఇక్కడే కూర్చుంటా, తప్పైతే తల నరుక్కుంటా. 9 పీడీలు 670 మంది లెక్చరర్లు తప్ప ఎక్కువ ఉంటే ఒక్క సంఖ్య ఎక్కువ నేను ఇక్కడే కూర్చుంటా. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏం ప్రభుత్వం అండి ఇది? ఏజెన్సీల గురించి కూడా మాట్లాడిర్రు. ఏజెన్సీ ఎట్లా చేస్తారండి? నేను అడుగుతున్నాను సమాధానం చెప్పాలి. ఏజెన్సీలు ఈ రోజు ఉన్న విద్యార్థులు సంగప్ప గారు మీకు ప్రైమరీ స్కూల్ నుంచి ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలి. టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, జూనియర్ కాలేజీలో జేఎల్ రిక్రూట్మెంట్ లేదు, డిగ్రీ కాలేజీలో డిఎల్ రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలో చూసుకుంటుంది. ఉద్యోగాలన్నీ కూడా నింపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అరే అన్ని ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు నిర్వహించే ఎవరి ద్వారా నిర్వహిస్తారు? అది కూడా తెలియకపోతే ఇప్పుడు మీరు నిజంగా గ్లోబల్ ఇన్న సంస్థ గురించి కూడా మాట్లాడారు. మీరు ఈ ద్వారా ఏదైతే తక్కువ కోట్ చేసిరో ఆ సంస్థకే ఇచ్చారు. ఆ సంస్థ చేసిన తప్పు ఈ రోజు ఆ సంస్థ అవకాశం ఇవ్వాలి. వారు ఏమన్నారు? ఉద్యోగాలు మొత్తం టీఎస్పీఎస్సీ చూసుకుంటుంది అన్నారు కదా. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. 2017 అక్టోబర్ 21న టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పడ్డది. 2018లో రాసిండ్రు. 2018 అక్టోబర్లో రిజల్ట్ ఇచ్చిండ్రు. ఇవాళ 7500 మంది రిజల్ట్ ను సీఎం ఆఫీస్ కు పంపిస్తే 7 నెలలు అవుతుంది. మరి సీఎం ఎందుకు నిర్ణయం తీసుకుంటలేడు? అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడు? టీఎస్పీఎస్సీ అయిపోయింది, దాని తర్వాత చేసి ఫైల్ పంపించింది. ఇప్పుడు ఇంతకుముందు అబద్ధాలు చెప్పి తెలంగాణ సమాజాన్ని లేరు అన్నారు. ఓకే, కానీ ఇప్పుడు లెక్చరర్ లేకపోవడం వల్ల రిజల్ట్ డైరెక్టర్లు 405 కాలేజీలో 9 ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడలేం కానీ లెక్చరర్ కొరత ఉంది. ఓకే, అదొక ఇంకో డిఫరెంట్ ఇష్యూ. లెక్చరర్ వల్ల జరిగిన నష్టం కాదు, మీరే చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సీఎం గారి జిల్లాలో 29% ఏజెన్సీ వల్ల జరిగిందంటున్నారు. సంగప్ప గారు సీఎం గారి జిల్లాలో ఇంటర్మీడియట్ చివరి స్థానము. దానికి బాధ్యులండి. ఏజెన్సీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా జరిగింది. రిక్రూట్మెంట్ పారదర్శకాలు. ఏజెన్సీ సీఎం గారు ఏమన్నా హామీ ఇచ్చినారండి? సుభాష్ గారు సీఎం గారి జిల్లాలో ఇంటర్మీడియట్ అదమం రిజల్ట్. ఇప్పుడు అక్కడ కూడా సరిగ్గా రిజల్ట్స్ రాలే కదా. ఇప్పుడు ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గం కూడా సరిగ్గా రాలే రిజల్ట్స్. అంటే ఇప్పుడు సీఎం గారు 3 రోజుల తర్వాత స్పందించి 6 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి స్పందించి ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నాడు? బోర్డు మీద, లేకుంటే ఎవరినో ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడుతున్నాడు. ఇంతకుముందు కూడా జరిగినాయని చెప్పి ఒక అధికారం చాలా ఏంటంటే మొత్తం స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇంతకుముందు ఇటువంటి తప్పులు ఏంటంటే ఎన్నో జరుగుండొచ్చు, కానీ ఆత్మహత్యలు ఎవరు చేసుకోలేదు. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ. ఒకటే చెప్తుందని ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డులో ఏంటంటే ఏదైతే మొత్తం పరీక్షలు రాసినారో మొత్తం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎంత ప్రెషర్లు ఉన్నారంటే వారికి రిజల్ట్స్ ఏమో ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా, లేకుంటే మొత్తం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీద మొత్తం రీవాల్యుయేషన్ చేయాలన్నా? తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు అసలు చదివేది అంటారు. చూస్తే ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదివినా కూడా ఇవాళ రిజల్ట్స్ ఇట్లా వస్తున్నాయంటే ఎందుకంటే ఇంటర్మీడియట్ దాంట్లో కూడా రిజల్ట్స్ మీద కూడా వెయిటేజ్ ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో వారికి ఏంటంటే మొత్తం వెయిటేజ్ ఉంటుంది. అది ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చాలా మందికి అరౌండ్ 80% 90% వచ్చినా కూడా జేఈ కానీ లేకుంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎక్కువ మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నాడు. సరే, ఆ ఒక తీవ్రమైన ఒత్తిడితో ఇవాళ విద్యార్థులు ఉన్నారంటే మా ఇంట్లో ఏంటంటే మా అబ్బాయి ఏంటంటే మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే మేము చూస్తే ఏంటంటే మార్కులు అన్నిట్లో ఏంటంటే ఓకే మంచిగా వచ్చినాయంటే 60కు 58 59 వస్తే బాటనీలో చూస్తే ఏంటంటే 43 వచ్చినాయి అన్నట్టు. వాడు ఏంటంటే బాటనీలో వానికి 60 out of 60 వస్తాయి. మేము అడిగినాం ఏంద్రా నువ్వు మొత్తం చదవలేదా అంటే బాగా చదివినాడు. మళ్ళీ కాలేజ్కి పోయి అడిగితే వీడు ఏంటంటే అన్నిట్లో ఏంటంటే వీడు మొత్తం ఏంటంటే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తుంది, మరి ఎట్లా వచ్చినాయో ఏంటంటే మాకు తెలియదు, సరిగ్గా రాలేదని చెప్తున్నారు. ఇవాళ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుమానం వస్తుంది అన్నట్టు. ఏంటంటే ఇటువంటి సంస్థలు ఏంటంటే ఏదైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ లేని సంస్థల మీద రీవెరిఫికేషన్ పెట్టుకుంటారు. రీవెరిఫికేషన్ పెట్టుకుంటారంటే మొత్తం ఎంత అండి? 2000 పెట్టుకోవాలి. ఏ రకంగా తప్పు జరిగింది అనే దాని మీదనే ఈ రోజు 3,24,000 మంది విద్యార్థులకు ఉచితంగానే ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. అంతకుముందు చెప్పి చెప్పారు.
మిగతా సంఘటనలలో 50 గ్లోబరీనా మార్కులు కంపెనీతో చెప్తున్నారు తీసుకున్న కదా. కమిషన్లో 50 మార్కులు ఐదో వచ్చాయని చెప్తున్నాడు కదా. ఒక దాంట్లో ఏదైనా అన్నిట్లో తప్పు రావాలి, చేస్తే అన్నిట్లో రావాలి verification కదండి. పోతారు. అన్నిట్లో NIT, రావాలి. JEE Verification exam solution లకు కాదు. పోయే వాళ్ళకు ఇవాళ ఏంటంటే advance 30% supplement పెట్టమని చెప్పి కూడా 30% fail అయినారంటే ఎంత ప్రభుత్వం మొత్తం చెప్పింది. అవమానం చూడండి ఇవాళ. చెప్పిన తర్వాత అంటే కూడా మన విద్యా మీరు సంస్థలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడైనా విద్యార్థులు జూన్ లో ఎట్లా పెట్టాల్సిన ఉన్నారు, ఎగ్జామ్స్ education మేలలో system పెట్టమంటుంది. ఎట్లా ఉంది వాళ్ళు తెలంగాణ విద్యా రాష్ట్రంలో. సంవత్సరం వేస్ట్ 30% కాకుండా fail అవుతారు. మేలోనే జరపమని చెప్తుంది ఎగ్జామ్స్ కూడా. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సార్, ఎట్లా మిస్ అవుతారు అంటున్నా. మిస్ కారు ఇప్పుడు మిస్ కారు అదే ఆందోళన ఉంటుంది, టెన్షన్ అటువంటి ప్రెషర్ తప్పు జరిగిన ఈ రోజు విద్యార్థులు జరిగిపోయిన విషయం మీద కూడా దురదృష్టకరమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. వాళ్ళ అబ్బాయిని తీసుకుంటే ఆయన ఇప్పుడు జేఈ వాటికి ప్రిపేర్ కావాలన్నా ఐఐటికి, లేకపోతే ఇప్పుడు దాని రీవెరిఫికేషన్ అంటే మొత్తం ఎగ్జామ్ వరకు ఉంటుందా? ఒక్క రోజే కదా రీవెరిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాల్సింది, ఒకటే రోజు కదా చేయాల్సింది. 8 సెంటర్లు కూడా మీకు ఫీజిబిలిటీ ఆన్లైన్ లో పెట్టారు, 8 సెంటర్లు ఓపెన్ గా కూడా పెట్టడం జరిగింది. రైట్. సరే, మొత్తానికి రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటూ ఇంకొక అతి ముఖ్యమైన టాపిక్, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ చేసింది టాప్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. చాలా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడారు, కానీ ముఖ్యంగా అందరికీ ఇంట్రెస్ట్ కలిగించేది ఆయన పర్సనల్ ఇష్యూస్తో పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఎట్లుంటారు, వాళ్ళందరూ కూడా చాలా జిగ్రీ దోస్తులు అని చెప్పారు. ఈ అంశాలను కూడా మాట్లాడదాం. ముందు విద్యాసాగర్ గారు ఇంటర్వ్యూ విన్నారా, చదివారా? ఎట్లా అనిపించింది మీకు మోడీ ఇంటర్వ్యూ? నటుడితో మహానటుడు. అవునా? అంతే కదా. ఈరోజు అంటే మోడీ ఇంటర్వ్యూలో వాస్తవం కనిపించలేదు కదా, నటించినట్టు కనిపించింది. వాస్తవం కనిపించిన దానికంటే ప్రతి ఒక్కరు, అంటే ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా అతను ఓన్లీ నటన, మామూలుగా సినిమాల్లో నటన చేస్తే నిజ జీవితంలో కూడా నటన చేసే మా నాయకుడు ఉన్నాడు చూడండి అని బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా అతను చెప్పిన మాటలు, ఈరోజు భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులను ఎంత గొప్పగా చూడాల్సిన అవసరం ఉంటుంది. తను కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు అతను ఆ రకంగా మాట్లాడడం కొంతమంది ప్రజలు వేరే రకంగా భావిస్తున్నారు. ఫుల్ టైం ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఫ్యామిలీకి దూరంగా ఉన్న తల్లిదండ్రులను ఏ రకంగా భావించాలి? మన హిందూ సాంప్రదాయం, ఇండియన్ కల్చర్, మనము ఆ రకంగా ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్, ఈరోజు ఇది ఎవరైనా గౌరవం, మీరు ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, నిజంగా కూడా మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఆ రకంగా అంత గొప్ప స్థాయికి పోయారంటే మీరు ఎక్కడ ఏ రకంగా నటుడిగా, మహానటుడిగా మీరు చేశారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా బీజేపీలో అద్వానీ, మీరు ఇంత బాగా మీరు చూసుకునేది తల్లిని చూసుకోరు, అయితే మీ గురువుగా ఉన్న అద్వానీ గారిని కూడా కించపరిచే విధంగా అనేక మొన్న కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నది కూడా ఒక వీడియో చూడండి. అద్వానీ గారు వచ్చి అమిత్ షా మోడీ గారి పక్కన కూర్చుంటే వెనకాల కూర్చోమని చెప్తున్న సంఘటన మనం చూసినాం. అద్వానీ గారిని వెనకాల కూర్చోండి అని చెప్పేసి. అంటే భారతీయ జనతా పార్టీకి అద్వానీ గారు కంటే గొప్ప వాళ్ళు ఉంటారా? ఆ పార్టీని సీట్ల నుంచి ఈడికి తీసుకురావడానికి ఆయనే కారకుడు, మోడీని తయారు చేయడానికి కూడా అతనే కారకుడు. ఈరోజు మీరు సొంత పార్టీ వాళ్ళను మీరు గౌరవించేది నేర్చుకోండి. సొంతంగా మీ గురువులను అవన్నీ కూడా మాట్లాడాల్సి ఉండే. ఎందుకు అట్లా చెప్పినాము అనేది విషయం కూడా మాట్లాడాల్సి ఉండే. ఈరోజు తల్లి గురించి మాట్లాడారు కదా, అది కూడా మాట్లాడాల్సి ఉంటే గురువును ఈరోజు ఎందుకు ఆ రకంగా కించపరుస్తున్నావు, ఈరోజు ఎందుకు ఆ రకంగా అద్వానీ గారిని ఒక ఎంపీగా కూడా నిలబెట్టకుండా ఎందుకు ఉంచిర్రు, అవన్నీ కూడా చెప్పాల్సి ఉండే, అవన్నీ కూడా మాట్లాడాల్సి ఉండే. ఈరోజు అది కూడా ఇద్దరు కలుసుకొని ఏ పాయింట్ల మీద అయితే మాట్లాడాలనో ఆ పాయింట్ల మీదనే మాట్లాడడం జరిగింది. కానీ నిజ జీవితంలో జరుగుతున్న ఆయన ఈరోజు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎట్లా వచ్చిండు, ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు పెట్టిర్రు, అవన్నీ కూడా చెప్పాల్సి ఉండే. చెప్తే ఇంకా ప్రజలు బాగా అర్థం చేసుకునేవాళ్ళు. రైట్. హర్షవర్ధన్ గారు, మీకు ఎట్లా అనిపించింది మోడీ ఇంటర్వ్యూ? అమ్మ పొద్దునే పెద్ద ప్రశ్న అడుగుతున్నారా మీరు? వాస్తవానికి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో ఒక నైతిక విలువలు కలిగినటువంటి ప్రధానమంత్రి అట్లా వ్యక్తిగతమైనటువంటి ఇంటర్వ్యూను ఇవ్వరాదు, ఇచ్చినా పబ్లిష్ కారాదు. ఇది నా ఫస్ట్ అప్లికేషన్. భారత ప్రధానమంత్రి ఉండొచ్చు, కానీ 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఇవ్వాల్సిండే. కానీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడు 2వ విడత, 3వ విడత, 4వ విడత అని. ఆ సమయంలో వారి వ్యక్తిగత పొలిటికల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. పొలిటికల్ ఇంటర్వ్యూ ఇంకా ప్రధానమంత్రి అంటేనే అది పొలిటికల్. ఇక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఇట్లా అట్లా అంటే దాని ప్రభావం చూపుతుంది. అది చాలా తప్పు మోరల్గా. ఇంకొకటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినరు. మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారని. తప్పది. రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి ఏ కార్యకర్త అయినా కూడా
తల్లికి ఫుల్ టైమర్స్ నేను కూడా అక్కడ నుంచి వచ్చినండి. నమస్తే సదా వత్సలే మాతృభూమి అనే శ్లోకంలోనే తల్లిని గౌరవించాలని ఉంటుంది, కుటుంబాన్ని గౌరవించాలని ఉంటుంది. తల్లికి పాదాభివందనం చేసి మీరు చూసినరా గురుకుల స్కూల్స్ ఉంటాయి, స్వామినారాయణ గురుకుల స్కూల్స్, అందులో ఎవరైనా పిల్లలు చదువుతుంటే పొద్దున్న తల్లికి పాద నమస్కారం చేసి అంటే సరస్వతి శిశు మందిర్ కూడా అంటే విలువలతో కూడినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఆ సంఘంలో ఫ్యామిలీకి దూరం ఉండాలని నియమం ఎక్కడ లేదు. అట్లని చెప్పేసి పెళ్ళైన వాళ్ళు భార్యను వదలాలని కూడా ఎక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పదు. దానికి మోడీ గారు నిర్వచనం ఇస్తున్నారంటే మేము అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు నేను అంట. ఇవాళ మోడీ గారు మీరే అన్నారు మాట్లాడుకుంటూ, అక్షయ్ కుమార్ గారు టాప్ మోస్ట్ యాక్టర్, స్టార్. ఎట్లా స్టారు, ఏమిట్లా స్టార్? ఆయన నటనలో స్టారు. ఆ నటనలో స్టార్ కాబట్టే ఇలా ఈ నటుడు దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఈయన కూడా ఏం చెప్పిండు, సాగర్ అన్న కరెక్ట్ చెప్పిండు, వ్యక్తిగతమైనటువంటి అనేక అంశాలు ఆయన రాజకీయ జీవితంలో ముడిపడి ఉన్నవి, వాటి గురించి కూడా చెప్పాల్సి ఉండే. గాడ్రా ఘటనల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి వాజ్పేయి గారు ప్రధానమంత్రి మీద ప్రెజర్ పెట్టిండు. ఇంత నరమేధం జరిగి ఇంత అల్లకల్లోలం సృష్టించబడ్డటువంటి ముఖ్యమంత్రిని మీరు తప్పించండి, మీ పార్టీకెళ్ళే పెట్టుకోండి, బర్తరఫ్ చేయమని చెప్పలే అన్నప్పుడు వాజ్పేయి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు అద్వానీ గారే కాపాడినరు. మరి అటువంటి అద్వానీ గారు అంటే నథింగ్ బట్ గురువు, నేను అనలేదు మోడీ గారు అన్నారు నా గురువు అని. మరి గురువు పట్ల విధేయత విజ్ఞత చూపొద్దని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చెప్పిందని వీళ్ళు చెప్తారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వేరు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వేరు, అంటే సిద్ధాంతాలతో. ఇవాళ మురళీ మనోహర్ జోషి గారు, తర్వాత విజయరాజ సింధియా గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు ఇది. మోడీ, అమిత్ షా. ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను, మోడీ ఏమైనా చెప్పుకుంటే మీరే అన్నారు ఇంతకుముందు, ఏమని మోడీ కష్టపడడం నేను అన్నారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ. మోడీ నిజంగానే కష్టపడి ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో తను పడ్డ కష్టాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలి కానీ పుల్వామా బాధితులకు ఓటేయండి, బాల్కోట్ విజయానికి ఓటేయండి ఇదిగా చెప్పాల్సింది, జాతీయవాదంగా చెప్పాల్సింది. పుల్వామా బాధితులనే చూపిస్తున్నావు నువ్వు, కానీ ఆ బాధితులను చంపిన ఒక తీవ్రవాది దేశం నుంచి వచ్చి ఇక్కడ 360 కిలోల ఒక డెటోనెట్ను తయారు చేసి కారులో పెట్టి తీసుకుపోయి గుద్దుతుంటే నువ్వేం చేసినావు? నీ వైఫల్యం కాదా అని నేను అడుగుతా. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అదేవిధంగా బాల్కోట్లో నువ్వు దాడి చేసినావు, ఎంతమందిని చంపినావు? మందిని కాదుగా చంపింది, తీవ్రవాదులను కదా. ఆ సంఖ్యను కూడా చెప్పలేక దాని మీద ఓట్లు అడుగుతున్నావు. నువ్వు చేసిన డిమానిటేషన్ వల్ల ఏం అభివృద్ధి జరిగింది అది చెప్పు. నువ్వు డీల్ చేసుకున్నటువంటి రాఫెల్ ఒప్పందం వల్ల ఈ దేశానికి ఒసగూరిన ప్రయోజనం ఏంది అది చెప్పు. నువ్వు చేసినటువంటి జీఎస్టీ వల్ల ఏం జరిగింది అది చెప్పు. బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదం వల్ల ఎంతమంది బేటీలకు ఉపయుక్తకరమైనటువంటి ప్రయోజనం కలిగింది అది చెప్పు. అది కష్టం అంటే. నువ్వు చేసిన కష్టం చెప్పి ఓట్లాడు. ఒక సభలో పోతాడు బీసీని అంటాడు. ఏ ప్రధానమంత్రి అయినా ఇప్పటి వరకు కులాన్ని వాడుకున్నాడా? దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే మోడీ గారు వాడుతున్నారు. అంటే చేసిన పనులు చెప్పుకోవాల్సిన ఒక ఏమంటారు దిక్సూచిలా ఉండాల్సిన ప్రధానమంత్రి దిగజారి ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మరి నేను అడిగిన దానికి కాదా? అన్ని చెప్తున్నాడు, అన్ని చెప్తా. బీసీ ప్రధాని కావడం వాళ్ళకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు, మీ బీజేపీలో నచ్చలేదు, మీ పార్టీలో స్పందించి చెప్పండి. ఇప్పుడు నటుడు మహానటుడు అది కాదు ఇష్యూ. ఇక్కడ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వద్దు? 100% లేదంటే ఇంటర్వ్యూ ఎలక్షన్ కోడ్ లేదు, ఎలక్షన్ కోడ్ లేదు, ఎలక్షన్ కోడ్ లేదండి. ఎలక్షన్ కోడ్ ఉన్నందుకే కాళేశ్వరానికి ముఖ్యమంత్రి గారు పోలేదు, పాటించిండు. మీరు ఒక్క నిమిషం ఉండండి. కేసీఆర్ గారికి ఉన్నంత విజ్ఞత ఎన్నికల కోడ్ మన దగ్గర ఉంది, ఆడవులు లేదా ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి స్థాయి, ఆయనకు తెలియదా మొత్తం ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు లేనప్పుడు అని చెప్పి? అవన్నీ చూసుకునే మాట్లాడతారు. ఏంటంటే మీరు ఏదో అంటే ఆరోపణ చూసుకునే. ఇవాళ నటుడు మహానటుడు కాదండి. ఇవాళ ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో ఆయన ఎంత కష్టపడి ఈ యొక్క మొత్తం రాష్ట్రానికి దేశానికి ఎంత కష్టపడి అభివృద్ధి కార్యక్రమాలు. స్వాతంత్ర సమరయోధుడు ఏం కాదు కదా, కష్టపడి సొంతం కష్టపడి ఇంట్లో సంసారం వెళ్ళక ఛాయ్ అమ్మింటాడు. దాని కూడా క్వాలిటీ ఇదండి. ఇది నేను కూడా కష్టం చేసిన, ఇప్పుడు నేను కూడా కూలీ చేసిన. అంటే ఛాయ్ వారా తప్పు కాదు, ఛాయ్ వారా కూడా అంటే ప్రధానమంత్రి కావద్దు. ప్రధానమంత్రి కావాలి. ఇది అహంకారం. ఏమహంకారం? ఛాయ్ వాలా అని చెప్పింది ఎవరండి? ఎవరు? మీరు కాంగ్రెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే అన్నారు ఒకసారి. అని చెప్పి
చాయ్ వాలా అని చెప్పి మొత్తం కాంగ్రెస్ 2014 చేసిన కాంగ్రెస్ వృత్తి వాలా ఆయన అని చాయ్ వాలా అని చెప్పిండు. ఆయన చెప్తేనే మాకు తెలిసింది. ఎవరు ఆయన చెప్పలేదు. నువ్వు ఏం చేసింది నాకు తెలియదు. ఎవరైనా కూడా సరే చేసిన వృత్తి ఏదైనా సరే అధికార ప్రతినిధి ఆ మాట అన్నాడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆ మాట అన్నాడు చాయ్ వాలా అని చెప్పేసి. మొత్తం చాయ్ వాలావే ప్రధాన ఆయన చెప్పుకున్నాక అన్నాడు. ఆయన చెప్పుకోలేదు. ఆయన చెప్పుకోలేదు. మొత్తం హిస్టరీ చదివా నువ్వు. తర్వాత ఏమైంది ఇప్పుడు హిస్టరీ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ వచ్చి ఎక్కడ ఛాయ్ అమ్మిండినా ఆయన చెప్పి అది కూడా అన్నారు మరి. వాళ్ళ parents చాయ్ అమ్మేవాళ్ళు. వాళ్ళ father అంటే కుటుంబ అంటే ఏంటంటే ఒక పేదరికాను అనేది కూడా ఒక అవమానం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందంటే ఏంటంటే మా కుటుంబం తప్పితే ఐ మైసెల్ఫ్ సిండ్రోమ్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవరు రావద్దు. ఒక చాయ్ వాళ్ళ ఏంటంటే ప్రధానమంత్రి పోటీకి పదవికి ఏంటంటే పోటీ అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో నేను బీసీని అని చెప్పుకుంటాను. ప్రధానమంత్రి కంటే ఈ దేశంలో గొప్ప ఏంది? ప్రధానమంత్రి కంటే గొప్ప ఏంది ఈ దేశంలో? ఏముంది బీసీ ప్రధానమంత్రి కావద్దా? ప్రధానమంత్రి అనేది గొప్ప క్వాలిఫికేషన్. మన్మోహన్ సింగ్ ఏంటంటే వాతావరణం తీసుకొస్తే ఏంటంటే అవునంటే నేను బీసీ మోడీ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకే నటుడు అంటున్నాం. నిలవండి ఏమడుగుతాడు చెప్తాడు. నిలవండి ఎట్లా అడుగుతాడు? ఆయన అడిగే క్వశ్చన్ జవాబు చెప్పమన్నాడు. అక్షయ్ కుమార్ ఏం అడుగుతాడంటే పెద్ద మహానటుడు, రేపు రాజ్యసభను ఎంపీఓ ఇస్తాడని చెప్పేసి ఆయన అడగడం ఆయన రాయడం అంత అయిపోతుంది. పిలవండి మరో హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ నిలవండి. ఇప్పుడు పిలిచేది పిల్లప్పుడు అంటే ప్రధానమంత్రి పరాగట్టి మీరంటే విలన్ వాళ్ళ అంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఎంత మంది అసలు మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చిండో చెప్పండి. మన్ కీ బాత్ మాట్లాడతారు. ఆల్ ఇండియా రేడియోలో వచ్చిందా నాకు నువ్వు మేము 100% పెట్టుకుంటాం. అంటే మా ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి ఆయన ఏం మాట్లాడుతూ వింటాడు. ఆల్ ఇండియా రేడియో ఏంటంటే అది బీజేపీ వాళ్ళే వినాలని చెప్పి అట్లా కాదు. నువ్వు కూడా విను, నువ్వు కూడా ఏంటంటే క్వశ్చన్స్ అడుగు. పెట్టి ఉన్నాడు. కానీ తల్లితో పోయినప్పుడల్లా స్వీట్ తిని పెడితే ఫోటోనే వస్తుంది. తల్లిదండ్రులు కూర్చున్నప్పుడల్లా ఫోటో వస్తుంది. మరి ఆర్భాటం ఎందుకు ఆయనకు? ప్రధానమంత్రి చెప్పండి మరి. అందరూ ఇంట్లో అమ్మ కొడుకు ఇద్దరు ఇంట్లో భార్య మీద ఎందుకు ఉండదు? రిలయన్స్ ఒక ఎలక్షన్ లో భార్య రెండు చోట్ల పోటీ చేస్తే ఇక నీకెందుకు బాధ? ఆయన క్యారెక్టర్ ఉంది. దేశ ప్రధానమంత్రి చోటనేమో భార్య మొత్తం ఎందుకు ఇంకో చోటనేమో భార్య లేదని చెప్తాడు. ఇప్పుడు ఎట్లా మరి ఆయనకే రెండు? నీకు వచ్చిన బాధ ఏంటంటున్నా నా దేశ ప్రధానమంత్రి ఆయన ఔన్నత్యం నాకు కావాలి. అట్లా మాట్లాడుతావు. బీజేపీ కాదు ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి. ఒక దగ్గర భార్య ఉందంటావు, ఒక దగ్గర భార్య లేదంటావు. ఎక్కడ చెప్పాలి? ఉంది. చెప్పింది ఖాళీ పెట్టు. ఓకే సార్ చూద్దాం. తల్లిని కూడా రమ్మని చెప్పింది ఢిల్లీ. ఆమె ఏమన్నది? నేనంటే మా వీళ్ళు విన్నారు. ఆయన ఏం చెప్పాడు? మా అమ్మను వద్దనుకున్నా, ఎందుకంటే ఆమె ఊర్లోనే ఉంటే బాగుంటుంది అనుకోలేదు. ఈయన తల్లి పిలిచిన అంటాడు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.